గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా శ్రవణ నక్షత్ర వేడుకలు. ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలలో కళ్యాణ వెంకటేశ్వరుని వైభవం. రెండు 2026 జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటా విడుదల. ఏప్రిల్ 18 నుండి 24 వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. ఋషికొండ టీటీడీ ఆలయంలో ఘనంగా శ్రవణ నక్షత్ర వేడుకలు. సుగంధ ద్రవ్యాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని సోయగం. ఘనంగా శ్రీ భక్తవత్సల పెరుమాళ్ ప్రణయ కలహ మహోత్సవం. తిరునింద్ర ఊరిలో సంప్రదాయ శోభితంగా స్నపనం, తీర్థవారి ఉత్సవం. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఆదివారం శ్రవణ నక్షత్ర వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలను విశేషంగా జరిపారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో దేవేరి సమేత స్వామివారు తిరుచి ఉత్సవంలో కమనీయంగా అనుగ్రహించారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆదివారం సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సర్వాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేదమంత్రాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి తిరుచి సేవను నిర్వహించారు. సర్వాలంకార భూషితులైన ఉభయ దేవేరి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధులలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరుచి సేవ కనుల పండుగగా సాగింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అదేవిధంగా తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం శ్రవణ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అర్చకులు సకల బంగారు ఆభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాల నడుమ
దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వరుని ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం సాయం సంధ్య వేళలో తిరుచి సేవ జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సర్వాభరణాలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై ప్రత్యేక పూజలు జరిపి నివేదన హారతులు సమర్పించారు. భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు కళ్యాణ వెంకటేశ్వరుని సేవించి తరించారు. 2026వ సంవత్సరం జూలై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఇలా వైకుంఠంగా బాసులెత్తున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం జూలై నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 24వ తేదీ వరకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఏప్రిల్ 18వ తేదీ నుండి ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు ఏప్రిల్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా ఏప్రిల్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా ఏప్రిల్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. విశాఖ సాగర తీరం ఋషికొండ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని స్నపన తిరుమంజనం జరిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై విశ్వక్సేనారాధన నిర్వహించి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. తర్వాత పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవర్లకు సమర్పణ చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడు
నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరే మొక్కరో. తమిళనాడు రాష్ట్రంలోని 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతున్న తిరునిండ్రవూరులోని శ్రీ భక్తవత్సల పెరుమాళ్ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. శ్రీమన్నారాయణుడు భక్తుల కల్పతరువుగా శ్రీ భక్తవత్సల పెరుమాళ్గా వేంచేసి పూజలు అందుకుంటున్న ఈ విశిష్టమైన తిరునిండ్రవూర్ వైష్ణవ క్షేత్రంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను చివరి రోజున విశేష ఉత్సవాలను భక్తరస భరితంగా నిర్వహించారు. ముందుగా తీర్థవారి ఉత్సవం జరిగింది. ప్రత్యేక స్నానపీఠంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ భక్తవత్సల పెరుమాళ్ చక్రతాళ్వార్ ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే. ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే. వెట్టదీర నిదరును విసరరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. అనంతరం గంగాళంలో పవిత్ర జలాలను నింపి తీర్థవారి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ప్రణయ కలహ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. అశేష భక్తజనులు భగవన్నామ స్మరణల నడుమ నిర్వహించిన ప్రణయ కలహ మహోత్సవం ఆద్యంతం సంప్రదాయ శోభితంగా సాగింది. అర్చకులు, వేద పండితులు శ్రీ భక్తవత్సల పెరుమాళ్లు బంగారు రత్నాభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి ముసుగు వేసి పల్లకిపై కొలువు తీర్చారు. స్వామివారి వైపు అర్చకులు విశేష గుణగణాలను పఠనం చేశారు. అమ్మవార్లు శాంతించిన తర్వాత అర్చకులు స్వామివారికి ముసుగు తొలగించి కర్పూర కుంభహారతలు సమర్పించారు. ఆపై అమ్మవార్లు ఆలయం వెలుపలకు రాగా స్వామి అమ్మవార్ల తరపున అర్చకులు పూబంతులాటలు ఆడిపాడారు. ఈ విశేష ఉత్సవంలో భక్తులు అశేషంగా పాల్గొని భక్తవత్సలుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అప్పలాయిగుంట క్షేత్రంలో ఆదివారం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి మాస కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి దర్శనం కోసం నిత్యం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి శ్రవణ నక్షత్ర పూజలు, మాస కళ్యాణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగాయి. ముందుగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను, స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు,
పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై వైదిక క్రతువులను పూర్తి చేసి వేదమంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు కనుల పండుగ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని కళ్యాణం తిలకించి తరించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. వామనుడందురతని వామనయనవో నీవు, వామనుడందురతని వామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి, ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. తిరుపతి నగరం భక్తులతో సందడిగా దర్శనమిస్తోంది. వారాంతపు రోజులు వరుస సెలవుల నేపథ్యంలో కొండలరాయుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలిపిరి పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. కొండకు నడిచి వెళ్లే భక్తులు, స్థానికులు పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గంలో టెంకాయలు కొట్టి హారతులు సమర్పించారు. పాదాల మండపంలో దీపాలను వెలిగించి స్వామివారిని సేవించారు. అనంతరం భక్తులు పిల్లా పాపలతో కలిసి కుటుంబ సమేతంగా ఎంతో భక్తిగా గోవిందనామాలను పఠిస్తూ మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ బొట్లు పెడుతూ కర్పూర హారతులు వెలిగిస్తూ తిరుమలేశుని దర్శనార్థం కొండకు పయనమయ్యారు. కొండకు వెళ్లే వాహనాలతో అలిపిరి టోల్గేట్ ప్రాంతం, స్కానింగ్ సెంటర్లు, గోమందిరం వద్ద కూడా రద్దీ నెలకొంది. టీటీడీ నిఘా భద్రతా అధికారులు, ఇతర విభాగం అధికారులు చక్కని సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మార్కాపురం జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయం భక్తుల భగవన్నామస్మరణలతో మారుమోగింది. ఆలయంలో ఎంతో వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన రథోత్సవం భక్తులను పులకితులను చేసింది. మార్కాపురం పుర వీధులు భక్త సందోహంతో నిండిపోయాయి. శోభాయమానంగా అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు అందంగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజాధికారులు జరిపారు. ఆపై భాజా భజంత్రీలు, అశేష భక్తజన సందోహం, దైవనామస్మరణల నడుమ రథోత్సవాన్ని ఆద్యంతం భక్తిరసభరితంగా నిర్వహించారు. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, ఈవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, ఈవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు, దేవశిఖామణివి. కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల, కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల, కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. శ్రీకాకుళం నగరం బలగ సమీపంలోని నాగావళి నదీ తీరంలో కొలువైన శ్రీ త్రిపుర సుందరి దేవి కాలభైరవ స్వామి ఆలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. చైత్రమాసం బహుళ శుద్ధ దశమిని పురస్కరించుకుని శ్రీ త్రిపుర సుందరి దేవికి, శ్రీ కాలభైరవ స్వామికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, పవిత్ర నదీ జలాలు, పసుపు, కుంకుమ, విభూది తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం కాలభైరవ అష్టకాలతో స్వామివారిని సేవించి నివేదన, మంగళ నీరాజనాలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో చైత్రమాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగముక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం, ఆదిత్య హృదయ పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృత అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం కనుమరాయకొండలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో పల్లకి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. చైత్రమాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహుని మూలమూర్తికి పుష్పశోభిత అలంకారాలతో పూజలు చేశారు. తర్వాత శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి పూజలతో హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఆవరణలో పల్లకీ సేవను నిర్వహించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే. హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే. హరి నీవే సర్వాత్మకుడవు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద